హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనము మెలిపుట్టి మండలము అడ్డివాడ అనే గ్రామానికి అయితే మనం వెళ్తున్నాము. సో ఈ అడ్డివాడ అనే గ్రామం అనేది చాలా హిల్ ఏరియాలో ఉంటుంది. సో నాకు తెలిసి మెలిపుట్టి మండలంలో చందనగిరి, అలాగే ఇదొక అడ్డివాడ, అలాగే కేరాసింగి ఇలాంటి కొన్ని గ్రామాలు చాలా హైట్లో ఉన్న విలేజెస్. సో వాటికి సరైనటువంటి రోడ్డు సదుపాయాలు కూడా ఉండవు. సో అలాంటి రోడ్డు సదుపాయం లేనటువంటి గ్రామానికి మనం అయితే వెళ్తున్నాము. కానీ ఈ మధ్యనే ఈ అడ్డువాడ అనే గ్రామానికి అయితే రోడ్డు అనేది మరి వేస్తున్నట్టు కనబడుతుంది. సో ఈ రోజు ఎలక్షన్ రోజునైతే మనం వెళ్తున్నాము ఈ గ్రామానికి. మరి ఇంత హైట్ లో ఉండి కూడా ఓట్లు వేయడానికి డౌన్ లో ఉన్నటువంటి విలేజెస్ కి రావడం జరుగుతుంది. ఒక బైక్ తో కష్టపడి చాలా హప్పులో ఎక్కకపోయినా కూడా బైక్ ఎక్కించుకొని వస్తున్నారు ఓట్లు వేసి. బ్రదర్, ఒక 2 నిమిషాలు ఓట్లు వేయడానికి వెళ్ళారు మీరు? వెళ్ళారా? మీరిద్దరికి ఓటు హక్కు ఉందా? కిందకి ఏ గ్రామానికి మీరు వెళ్తున్నారు ఓట్లు వేయడానికి? పెద్ద కేదారికి వెళ్తున్నారు. సో రోడ్డు సదుపాయం అయితే సరిగా లేదు. నాకు తెలిసి చూస్తేనే చాలా భయంగా ఉంది. స్కిడ్ అయిపోయినా కూడా స్కిడ్ అయిపోద్ది, అంత ప్రమాదంగా ఉంది ఇక్కడ అసలు రోడ్డు. కానీ ఇంత కష్టపడి మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీరు వెళ్తున్నారు. అసలు ఎందుకు ఓటు హక్కును ఇంత పర్టికులర్ గా మీరు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు? రోడ్డు సగంలో ఆగిపోయింది. ఎవరైనా మంచి నాయకులు వస్తే అలానే పూర్తి చేస్తారు అనుకుని. నాయకుల ద్వారా మీకు ఏమైనా మేలు జరుగుతుందా? అంటే అన్ని సగం ఇస్తున్నారు, పూర్తిగానే ఇవ్వట్లేదు. ఈ రోడ్డు కూడా సగం ఇచ్చారు, అక్కడ నుండి శాంక్షన్ అవ్వట్లేదు, బిల్లులు అవ్వట్లేదు అని ఆపేసారు. నెక్స్ట్ ఊర్లోన ట్యాంక్ బాగా పోయింది, దానికోసం కూడా చెప్పాము. సరే చూస్తామన్నారు. రాబోయే ఎవరైనా ఒక నాయకుడు వస్తాడు, ఆ నాయకుడికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా రోడ్డు బాగా అవుతే రోడ్డు అయితే ముందు కావాలనుకుంటున్నారు. తర్వాత వాటర్. తమ్ముడు, నీ పేరేం పేరు నాన్న? సింహాసన్. వెళ్ళిపోతుంది వెనక్కి. పెద్ద కేదార్ అన్నాడు కదా ఓట్లో. అసలు మీరు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు? అంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంత దూరం అంత కష్టపడి రోడ్డు సదుపాయం లేకపోయినా మీరు వెళ్ళారు ఓటు వేయడానికి. మీరు అందరూ వెళ్ళారు, ఎందుకు వెళ్ళాలి? ప్రయోజనం అంటే అది మనకి హక్కు కాబట్టి మరి అంటే మీరు ఓటు హక్కు ఉంది కాబట్టి వినియోగించుకోవాలని వేస్తున్నారు. కానీ మీకంటూ ఒక అభిప్రాయం లేదా? ఈ పలానా నాయకుడు మాకు గెలిస్తే, లేకపోతే నాయకుడు గెలిస్తే మా గ్రామానికి ఇది చేయాలి అది చేయాలి, మీరేం అనుకోవట్లేదా? ఎవరో ఒకరికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఎవరో ఒకరికి ఓటు వేస్తారు. ఓకే, అసలు దేనికి? ఏమో ఎవరి వల్ల అయినా మాకు మేలు జరుగుతుంది కదా మా ఊరికి. ఇప్పుడు రోడ్డు సదుపాయం గానీ ఇంకా వాటర్ సదుపాయం ఏ నాయకుడు ఒక నాయకుడు దయని చూపడా. మేము ఇంత కష్టపడి అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లమ్. మొన్నటి వరకు రోడ్డు ప్రాబ్లం సగంలో ఆగిపోయింది, అది ప్రాబ్లమే మెయిన్. మాకు వాటర్ రోడ్డు మెయిన్ ప్రాబ్లం. స్కూల్ ఒకటి లేదు. అది స్కూల్ ఉన్నది, కాకపోతే అది పనికిరాని స్కూల్ అయిపోయింది. ఇక్కడ టీచర్స్ ఎవరు లేరు. ఆ స్కూల్ సగంలోటే ప్రైమరీ స్కూలా? ప్రైమరీ స్కూల్. ఇక్కడ పిల్లలు ఎంత మంది ఉంటారు? మామూలుగా ఉంటారు ఒక 20 మంది ఉంటారు కదా. 20 మంది దాకా పిల్లలు ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళకి చదువు ఏంటి? ఎలా మరి ఎక్కడ చదువుతున్నారు? అది బయటకు వెళ్ళి చదువుతున్నారు. కింద ఊర్లు ఉన్నాయి కదా, అక్కడ నుండి సాయంకాలం పూట తెల్లవారి సాయంకాలం వెళ్తుంటారు. మేము కన్నరూర్లు పల్లమూలు అయితే కానీ అదంటే జాయిన్ చేసుకుంటున్నాము. అవును, పిల్లల్ని అక్కడ ఉంచేస్తున్నారా? అమ్మల ఇంట్లో. మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? రోజు అప్ అండ్ డౌన్ అంటే తీసుకెళ్ళడం రావటం. ఒక వర్షాకాలం ఇవైతే గానీ పేరెంట్స్ వెళ్తుంటారు, లేకపోతే పిల్లలే ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటారు. పేరెంట్స్ దమ్ముల కాలం కదా, భయపడో బాధపడో వెళ్ళాలి. చదువు అనేది కావాలి కనుక కష్టపడుతూ వెళ్తుంటారు. కొండల్లో ఉండి ఇంత కష్టపడి కిందకి వెళ్ళింతే మళ్ళా పైకి రావాలి. కిందకి వెళ్తే అక్కడ ఉండిపోతామా? ఉండిపోము. మళ్ళా పైకి రావాలి, మళ్ళా నడవాలో, లేకపోతే బైకో లేకపోతే ఇంకేదో వాహనం పెట్టుకుని ఇంత కష్టపడి ఎండల్లో మనకు ఈ రోజు అంతా వేస్టే. ఈ రోజు మనం ఆదాయం సంపాదిస్తే ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు కష్టపడితే సంపాదించుకునే వాళ్ళం. మన ఆదాయం కూడా పక్కన పెట్టేసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నాము. దేనికి? అవును బాబు, నేనే వారానికి 3 సార్లు వెళ్తా హాస్పిటల్. ఓకే, నడిచి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, మళ్ళీ అటు వచ్చేసరికి అంత చీకటి అయిపోయింది. ఓకే, ఇట్లుండంతే ఇటు నుండి మార్నింగ్ బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళేసరికి హాస్పిటల్ వెళ్ళేసరికి 12 అవుతుంది. అక్కడ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి రాత్రి 6-7 అవుతుంది. ఓకే, సో ఇదంతా నడిచి వెళ్ళడం, నడిచి రావడానికి కారణం రోడ్ లేదు. ఇప్పుడు పక్క స్కూల్ వెళ్ళాలంటే కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఓకే,
పక్క స్కూల్ అంటే మీరు ఎక్కడ ఏ స్కూల్కి వెళ్తారు? ఇక్కడ బెండకాయలపేట, ఆ ఊరు ఇంకా అవతల దాటి. ఏ ఊరు అది? బెండకాయలపేట. బెండకాయపేటలో స్కూల్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 1.5 ఉంటుంది సార్. 1.5 అని ఉంటుంది. 1.5 అనేది ఇప్పుడు నడిచి వెళ్ళి మనం రావాలి. అది వర్షాకాలం అయితే జారి బురదకి దీనికి అంత ఇబ్బంది అవుతున్నారు. ఓట్లు వేయడానికి మన గిరిజనులు ఇగో ఇట్లాగా ఆటోలు పెట్టుకుని, కొంతమంది నడిచి, కొంతమంది పిల్లల్ని సంఖ్యలకు ఇట్లాగ చంటి పిల్లల్ని లోపల పెట్టుకొని ఒక ఆటో వేసుకొని మనమంతా కలిపి దేనికి వెళ్తున్నాం? ఓటు వేయడానికి వెళ్తున్నాం. కొంతమంది చూడండి మన గిరిజనులు కొంతమంది నడిచి వస్తున్నారు. ఇంత ఓట్లు వేయడానికి మనం అంతా వెళ్తున్నాము. దేనికోసం? ఓటు హక్కు వేయడానికి వెళ్తున్నారు. ఏదో మనకు ఓటు హక్కు ఉంది కదా ఓటు వేయడానికి వెళ్ళాము. ఎందుకంటే రహదారి బాగలేదు, కొంతవరకు బాగా చేశారు. ఓకే, దానికోసం వెళ్ళాము. ఓకే రహదారి బాగలేదనేసి వెళ్ళాము ఓటు వేయడానికి. ఓకే, తాగడానికి మాకు నీళ్ళు లేదు, రోడ్డు బాగా చేయడం లేదు, సగం చేసినా సగం ఎండిపోయింది. ఓకే, ప్రాబ్లం ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి. ఇంకా కష్టమైన ఇప్పుడు స్కూల్ పరంగా కూడా పిల్లలు చాలా మంది కొండ దిగి నడుచుకుంటూ వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగనే మనకు ఓటు ఉంది, ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే మన ఊరు కొంచెం బాగుపడుతుంది. ఆ పరంగా మా రహదారి గాని మా సౌకర్యం గాని ఏవైనా అడిగితే ఇస్తాడనేసి మేము ఓటు వేయడానికి వెళ్ళాం. ఇందుకు ముందులా కాకుండా కొంతవరకు ముందు మొత్తం మట్టి రోడ్ అయిపోవడం వల్ల వచ్చినా పడిపోవటం. మోసుకొని వెళ్ళారు నడుచుకొని వెళ్ళాము. అంటే డోలు పట్టుకొని వెళ్ళారు. కష్టమైనా కూడా మీరు ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుంచి టెక్కలికి వెళ్తారు. మన గిరిజనులంతా కూడా ఒకే ఒక్కటి అడ్డివాడకి సంబంధించి మన గ్రామానికి అయితే రావడం జరిగింది. ఆటో వేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళారు. సో ఎందుకు వెళ్ళారు అంటే ఒకటే వీళ్ళంతా చెప్పేది, ఒకటి మా గ్రామానికి పూర్తి రహదారి, 2 వాటరు, 3వది విద్య. సో ఎలిమెంటరీ స్కూల్ కూడా అక్కడ స్కూల్ అయితే ఉంది కానీ సో కంప్లీట్ అవ్వలేదు, పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది. ఏదో ఒక నాయకుడైనా వచ్చి మాకు మేలు చేస్తారనుకొని మా గిరిజనులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ప్రభుత్వం కూడా రేపు గెలిచిన తర్వాత మా గిరిజనులకు మర్చిపోకుండా, మా గిరిజనులు ఎంత కష్టపడి ఎండలో ఒకరోజు కూలి మానుకొని ఈ ఎండలో కూడా ఆ చంటి పిల్లలను భుజాన్ని ఎత్తుకొని మరి ఎండలో ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తున్నారు. సో కాబట్టి రాబోయే నాయకుడు ఎవరైనా కానీ దయచేసి మరి మా గిరిజన గ్రామాలకు మేలు చేయాలి. రోడ్డు పాయింట్లో ఉండే వాళ్ళు రహదారి ప్రాబ్లం లేదు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. మామూలుగా ఒక 10 నిమిషాలు సాయంత్రం టైం చూసి వీళ్ళు ఓటు వేసుకొని వస్తారు. కానీ మా గిరిజన గ్రామాల్లో ఉదయం రావాలి, సాయంత్రము మధ్యాహ్నం వెళ్ళాలి. అది కూడా నడుచుకుంటూ రావాలి, లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి గుండా వచ్చి మీకు ఓటు వేయాలి. అలా ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తున్నారు. సో కాబట్టి దయచేసి నాయకులంతా కూడా గమనించి మా గిరిజనులందరికీ మేలు చేయాలి. ఈ రహదారి సమస్య ఏదైతే ఉందో, అలాగే వాటర్ సమస్య ఏదైతే ఉందో, నెక్స్ట్ ఇంకా స్కూల్ సమస్య మెయిన్ ఏదైతే ఉందో మరి ఈ అడ్డివాడ గ్రామానికి తప్పకుండా రాబోయే నాయకులు మరి మేలు చేయాలని అయితే మరి మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము.